కాశీలో గంగా స్నానం చేసిన తర్వాత రూమ్‌కొచ్చేసి, భోజనం చేసిన తర్వాత మేము డైరెక్ట్ కాశీ విశ్వేశ్వరుని దర్శనానికైతే వెళ్తున్నామండి. ఆల్రెడీ మేము ఒకసారి కాశీ వచ్చాము కాబట్టి, ఈ దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది మాకొక ఐడియా ఉంది. మొత్తం 4 గేట్స్ ఉంటాయండి. గేట్ నంబర్ 1, 2, 3, 4 అని ఉంటాయన్నమాట. మేము గేట్ నంబర్ 4 నుంచి దర్శనానికైతే వెళ్తున్నాము. ఒక 2½ అవర్స్‌లో మాకు దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగా జరిగింది దర్శనమైతే. ఇంకా ఈ కాశీ విశ్వేశ్వరుని ఆలయం పక్కనే కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయం ఉంటుందండి. ఇంకా అన్నపూర్ణేశ్వరి దేవి దర్శనం కూడా చేసుకున్న తర్వాత, అన్నపూర్ణేశ్వరి టెంపుల్ లోపల చాలా ఈ విధంగా చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయండి. అవన్నీ చూసుకొని ఇంకా కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. కాశీ విశాలాక్షి దర్శనం చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ కాలభైరవుడి దర్శనానికైతే వెళ్ళామండి. ఇంకా కాశీ అంటే నడక ఎక్కువగా ఉంటుంది. ఇవి చిన్న చిన్న రోడ్లు కాబట్టి ఏ టెంపుల్‌కి వెళ్ళాలన్నా సరే నడిచే వెళ్ళాల్సి ఉంటుంది.